ఈ వ్యక్తి డబ్బులను చూసి అనుకుంటాడు, నేను మ్యాజిక్ పుచ్చకాయను తినేసి అందులో ఉన్న గింజలన్నీ ఉమ్మేస్తే అందులో నుంచి చెట్లు వస్తాయి, ఆ చెట్ల నుంచి పుచ్చకాయలు కూడా వస్తాయి, ఆ పుచ్చకాయలు ఎక్కువ రేట్లకు అమ్ముకుంటాను అని అనుకుని ఆ పుచ్చకాయని తినేసి అందులో ఉన్న గింజలని ఉమ్మేస్తాడు. వెంటనే ఆ గింజల్లో నుంచి చెట్లు బయటికి వస్తాయి. అది చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి అది ఎలా సాధ్యం అవుతుంది అడిగి తెలుసుకుందాం పదా అని అనుకుని వాళ్ళిద్దరూ అతని దగ్గరికి వెళ్తారు. ఈ వ్యక్తి అతనితో అంటాడు, నువ్వు కర్బూజా పండుని తినేసి అందులో ఉన్న గింజల్ని ఉమ్మేస్తే అందులో నుంచి పుచ్చకాయ చెట్లు వస్తున్నాయి ఏంటి అని అడుగుతాడు. అందుకు ఈ వ్యక్తి చెబుతాడు, ఇది మ్యాజిక్ పుచ్చకాయ, నేను ఈ పండుని తినేసి గింజల్ని ఉమ్మేస్తే ఆ గింజల్లో నుంచి పుచ్చకాయ చెట్లు తొందరగా వస్తాయి, అందులో నుంచి పుచ్చకాయలు కూడా వస్తాయి అని చెబుతాడు. అది చూసి ఈ గుండు వ్యక్తి, అన్న మీరు కొంచెం పక్కకి రండి అని చెప్పి అతన్ని పక్కకి తీసుకుని వెళ్తాడు. ఇతను అతనితో చెబుతాడు, ఇది అందరికీ చెబితే మన బిజినెస్ పాడవుతుంది అని అంటాడు. ఈ వ్యక్తి ఇంకేం చేద్దామని అడుగుతాడు. అన్న ఆ మ్యాజిక్ పుచ్చకాయని మనం కొందాము, మనం ఆ కాయని తినేసి అందులో ఉన్న గింజల్ని ఉమ్మేస్తే అందులో నుంచి చాలా చెట్లు వస్తాయి, ఆ చెట్ల నుంచి వచ్చే పుచ్చకాయలని మనం ఎక్కువ రేటుకు అమ్ముకుందాము అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి సరే అని చెప్పి అతని దగ్గరికి వెళ్తారు. ఈ వ్యక్తి ఒక పుచ్చకాయ ఎంత అని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి ఒక పుచ్చకాయ ₹1,00,000 అని చెబుతాడు. ఆ మాట వినగానే ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి, ₹1,00,000 ఒక పని చెయ్యి, ఒక కాయ 50,000కు ఇవ్వు అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి సరే 50,000 ఇవ్వు అని చెబుతాడు. అతను జోబిలో నుంచి 50,000 తీసి అతనికి ఇస్తాడు. అతను ఆ డబ్బులని తీసుకుని, ఇదిగో నీ మ్యాజిక్ పుచ్చకాయ ఎక్కడనే పెడుతున్నాను చూడు అని చెప్పి ₹50,000 డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తి అనుకుంటాడు, నేను పుచ్చకాయని తినేసి అందులో ఉన్న గింజల్ని కింద ఉమ్మేస్తే చాలా చెట్లు వస్తాయి అని అనుకుని ఆ పుచ్చకాయని తినేసి అందులో ఉన్న గింజల్ని కింద ఉమ్మేస్తాడు. ఆ గింజలో నుంచి పెంట బయటికి వస్తుంది. అది చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. ఈ వ్యక్తి చెబుతాడు, ఇదెందిరా, పుచ్చకాయని తినేసి అందులో ఉన్న గింజల్ని కింద ఉమ్మేస్తే పెంట బయటికి వచ్చింది అని అంటాడు. అందుకు ఆ గుండు వ్యక్తి, మీరేం భయపడకండి సార్, ఈ పెంటని మొత్తం నేను ఎలాగైనా అమ్మేస్తాను అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి, నీ మాట విని నేను ₹50,000 పోగొట్టుకున్నాను అని చెప్పి ఆ గుండు వ్యక్తిని కొడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కావాలి అంటే పార్ట్ 1 వీడియో కింద ఉంది చూడండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.